హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో పాలు ములక్కాయ కూర వండాను. వండటానికి కావలసిన పదార్థాలు, ఈ కూర అంటే మా వారికి చాలా ఇష్టం. పాలు పోసి వండితే బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలు: ములక్కాయలు, ఉల్లిపాయలు చక్కగా కట్ చేసుకుని అక్కడ పెట్టుకుని, ఒక కళాయి పెట్టుకుని, ఆ కళాయిలో కొంచెం నూనె వేసుకుని, సరిపడా నూనె వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో తాలింపు గింజలు వేసుకుని, అవి కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటే అది కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని, ఆ కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అవి కొంచెం కాలగానే ఉల్లిపాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు వేసి కొంచెం పసుపు వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. గరిటతో కలదిప్పిన తర్వాత కొంచెంసేపు మూతేసి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు మళ్ళీ కలదిప్పుకొని మగ్గనివ్వాలి. ఈ కూర బాలింతలు కానీ పిల్లలకు కానీ బాగా ఇష్టంగా తింటారు. దానికి తగ్గట్టుగా మగ్గిన తర్వాత దానికి తగ్గట్టుగా కారం వేసుకుని బాగా కలదిప్పుకొని కొంచెం వాటర్ వేయాలి. బాగా కలదిప్పిన తర్వాత కొంచెం మగ్గనిచ్చి దానికి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసి కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గనిచ్చి దాన్ని కలదిప్పి కొద్దిసేపు మగ్గనిచ్చి బాగా ఉడికిన తర్వాత అది బాగా దగ్గర పడిన తర్వాత దాంట్లో కలదిప్పుకొని బాగా ఉడికిన తర్వాత దాంట్లో కలదిప్పుకొని పాలు పోసుకోవాలి. పాలు పోసుకుని దాన్ని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత బాగా కలతిప్పి కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 సెకండ్లు కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. ఈ కూర ఎవరికైనా ఇష్టపడతారు, బాగా రుచిగా ఉంటుంది. ఈ కూర ఉడికింది, దగ్గర పడింది. ఉడికిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.